అండి ఇప్పుడు నా చైల్డ్హుడ్ రిలేషన్షిప్స్ లో టెల్ యూ వాట్ వాస్ ద బెస్ట్ పార్ట్స్. ఐ రిమెంబర్ మా చైల్డ్హుడ్ క్రష్ కి చదవడం అంటే పిచ్చి. సో వీ యూస్ టు డిస్కస్ అ లాట్ అబౌట్ బుక్స్, హ్యారీ పాటర్ కానీ పర్సీ జాక్సన్ కానీ. నాకంత ఉండేది కాదు, బట్ ఐ రిమెంబర్ దిస్ మూమెంట్ వేర్ బుక్స్ అలా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే యు నో దిస్ దట్ లైట్ బ్రష్ ఆఫ్ ఫింగర్స్. That was the most beautiful part about growing together and exchanging ideas and stories I think together. Manasa... You కథలు చెప్తుంది మీరు ఎనేస్తారు. No, seriously. అది బెస్ట్ పార్ట్ అండి. నాకు మానస యాక్చువల్లీ సినిమాకి చాలా కనెక్టెడ్ గా రిలేటెడ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ అసలు ఆ సాంగ్ ఏదైతే నాలో అని ఆ సాంగ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మూమెంట్. అంటే అలా మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం, యువర్ యునో ఎక్స్ప్రెషన్స్. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ మాంటేజెస్ కాదు, మాకు తెలియకుండానే ఒక 2 minute సాంగ్ అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఇమోషన్ అండ్ మూమెంట్స్ కదా. ఐ థింక్ షీస్ అది గుర్తు చేస్తున్నారని మీ అనిపించింది. బెస్ట్ పార్ట్ కూడా మాకు చెప్తే. ఇక్కడ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, అక్కడ మీకు అర్థం కావట్లేదు సార్. మీరే చెప్పాలి. ఇక్కడ కైవల్లేని నాకు స్కూల్లో పేరు చెప్తే కానీ చెప్పలేరా మీరు? అది చెప్పేసాను. ఇక మీరు అది అట్లీస్ట్ అదే ఎక్కడుందో ఏంటో అదే అదే నాకు కనెక్ట్ అయ్యి ఓకే సరే ఫీల్ చెప్పండి. అవుద్దేమో. ఓకే చెప్పండి. సేమ్ అపార్ట్మెంట్ లో కూడా ఉండేవాళ్ళం. నాకు చాలా ఇష్టం అది. ఏమైందో వర్కౌట్ అవ్వలేదు తర్వాత. ఓకే బట్ బెస్ట్ పార్ట్ ఏంటి? ఏది బెస్ట్ పార్ట్ మీకు బెస్ట్ ఇప్పుడు- పార్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు- ఒకటే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల స్కూల్ కలిసి వెళ్ళడం తిరిగి వచ్చేవాళ్ళం. ఓకే అంటే చాలా టైం స్పెండ్ చేసే అంటే ఆపర్చునిటీ ఓకే దొరికింది. ఓకే బస్సు, ఓకే ఆటో. చాలా ఎన్రిచింగ్. ఒకటే ఆటో యాక్చువల్లీ నా ఆటోనా ఆటోలో ఏది? అదేం లేదు. ఓ ఇక్కడ సో ఇక్కడ ఇండియాలో చదువుకున్నప్పుడు బేసిక్ ఏంటి చిన్నప్పుడు స్కూల్లో నేను అంటుంది ఎడ్యుకేట్ మీ అండి కాదే చెప్పండి. నువ్వు మలేషియాలో చదువుకున్నావు కదా అని అంటున్నాను నేను. అవునవును సార్ చెప్పండి ఏం చేసేవారు స్కూల్లో? వెళ్ళి ఆటోలో ఒక ఆటోలు ఉండేవా, ఆటోలో. ఆటోలు బుక్ అవును, చేసుకునే వాళ్ళ. అవును. ఈ ఆటో ఈ 4 పిల్లల్ని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేది. అవును ఆ ఆటోలో తిరిగేవాళ్ళం. అది షేరింగ్. Yeah. స్కూల్ షేరింగ్ కిడ్స్. అవును. ఎస్. ఇప్పుడు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షిప్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ రిలేషన్షిప్ని జనరేషన్కి చూసే విధానం మారిపోతుంది అని మనం వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ, సో ఇద్దరు సమ్ కెరియర్, మీరైతే ఇంకా అసలు నా లైఫ్ ఏంటో అన్నట్టుగా ఉన్నారు మీ క్యారెక్టర్. సో తను చాలా కెరియర్ ఓరియంటెడ్గా స్టూడియస్గా కనిపిస్తుంది, లైక్ మానస కదా. సో ఈ రిలేషన్షిప్ని ఏ జనరేషన్ ఆర్ ఎలాంటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఒక బేసిక్ ఎమోషన్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఎందుకు కనెక్ట్ అవుద్ది అంటే అది గ్యారంటీ కనెక్ట్ అవుతుంది. నేను ఎందుకు మోస్ట్ సర్ఫేస్ లెవెల్గా ఇలాంటోడికి ఇలాంటి అమ్మాయి ఎలా పడిందిరా అనేది కామన్ ఎమోషన్. ఓకే, ఇది ఎవరన్నా కనెక్ట్ అవుతారు. ఇది మోస్ట్ సర్ఫేస్ లెవెల్. డీపర్ గా వెళ్తే సీరియస్ ఆన్సర్ వస్తాయి. సినిమాలో ఆబ్వియస్ గా రిలేషన్షిప్ చాలా డెప్త్ ఉన్న రిలేషన్షిప్ వాళ్ళు. అవును అవును. అది నాకు తెలిసి అసలు యూత్ అండ్ ఫ్యామిలీస్ లైక్ విల్ కనెక్ట్ టు ఇట్ బికాజ్ వి ఆల్ హ్యావ్ దట్. మన లైఫ్ లో పర్సన్ ఎంటర్ అవడం, ఆ పర్సన్ మన లైఫ్ ని మార్చడం అనేది కూడా కామన్ ఎమోషన్. అవును అవును. అండ్ మిత్ర శివ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, శివ మిత్ర లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యేది. సో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఈ 2 క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లు కాదబ్బా. యాక్చువల్గా నేను వాజ్ జస్ట్ సేయింగ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ లేదు. దీస్ 2 ఆర్ వెరీ రియల్ పీపుల్. అవును, వీళ్ళతో మీరు జర్నీ చేస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే హీరో హీరోయిన్ అన్న కాన్సెప్ట్ లేదు సినిమా. దీస్ బోత్ ఆర్ రియల్ పీపుల్, దే ఆర్ రియల్ క్యారెక్టర్ శివ అండ్ మిత్ర. అండ్ ఐ హోప్ దట్ దే విల్ బి రియలీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్.